భారీ వర్షాలకు సంబంధించి జనగాం జిల్లా రఘునాథపాలెం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జలదిగ్బంధమైన వరంగల్ ఇప్పుడిప్పుడే వరద ముంపు నుంచి చేరుకుంటున్న పరిస్థితి. అయితే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏరియల్ సర్వే చేసేందుకు వరంగల్కు రాబోతా ఉన్నారు. ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలైనటువంటి వరంగల్, హన్మకొండ, ఉస్నాబాద్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేలు నిర్వహిస్తారు. తర్వాత మొత్తంగా ఏదైతే నష్టం జరిగిందో ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ ప్రజల సమస్యలు తెలుసుకుంటారు. వరద రావడానికి గల కారణాలను కూడా అక్కడ స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అయితే హైదరాబాద్ నుంచి 12:45 రాజ్భవన్లో కార్యక్రమం ముగించుకున్న తర్వాత హెలికాప్టర్లు వరంగల్కు చేరుకుంటారు. వరంగల్కు చేరుకున్న తర్వాత హన్మకొండ, వరంగల్, ఉస్నాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియా సర్వేలు నిర్వహిస్తారు. దాని తర్వాత రంగంపేట, సమ్మయ్య నగర్, పోతన నగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తారు. దాని తర్వాత పర్యటన ముగించుకొని హైదరాబాద్కు బయలుదేరుతారు. అయితే ఇప్పుడిప్పుడే మొత్తంగానైతే వరంగల్ పట్టణ ప్రాంతం మొత్తం కూడా చేరుకుంటున్న పరిస్థితి. వరద ప్రభావిత ప్రాంతాలు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న పరిస్థితి. ఎందుకంటే వరద మొత్తం కమ్మేయడంతో అక్కడ నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొత్తం ఇళ్ల నుంచి పునరావాస కేంద్రాలకు అధికారులు అయితే తరలించారు. వరంగల్, హన్మకొండ కలిపి మొత్తం 13 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3,000కు పైగా వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన బాధితులను అక్కడికి చేర్చి వాళ్ళకు తాగునీటి సదుపాయంతో భోజన సదుపాయం దుప్పట్లు కూడా సమకూర్చారు. మొత్తంగానైతే వరద ప్రభావిత ప్రాంతం నుంచి చేరుకుండడంతో అటు అంటర్ రోడ్ కానీ ములుగు జంక్షన్ వద్ద వరద ఉధృతి తగ్గడంతో రాకపోకలైతే సాగుతున్నాయి. ఒకవైపు నగరాన్ని వరద ముంచెత్తగా మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోనూ రైతాంగాన్ని ఈ తీవ్ర తుపాను మొత్తంగానైతే నష్టాన్ని అయితే చేకూర్చిన రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా రైతుల కన్నీటి వెదలే కనిపిస్తూ ఉన్నాయి. మనం విజువల్స్లో చూడొచ్చు. జనగామ జిల్లా రణత్పల్లిలో మనం ఉన్నాము. జనగామ జిల్లా రణత్పల్లిలో ఈ వరద మొత్తం కమ్మేయడంతో ఏదైతే వరి సాగు చేస్తున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి పొలాలు మొత్తం ఇసుక మేటలు వేసిన పరిస్థితి మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం వరి కూడా నేల కొరిగింది చూడొచ్చు. మనం మొత్తం 100 ఎకరాల్లో వరి పంట మొత్తం నేల కొరిగి ఆ నీళ్ళలో తరిసి ముద్దయిపోయింది. మరోవైపు ఇసుక మేటలు వేసిన రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. తాము ఆరుగాలం కష్టించి పండించిన పంట మా కళ్ళ ముందే చేతికొచ్చే సమయంలో వర్షార్పణమైందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు ఏంటి? 5 ఎకరాలలో చేసిన సార్. నా పేరు ఎడ్ల మల్లేష్, ఫార్మర్ని, రఘునాథపల్లి మండలం. మేము ఇది ఇప్పుడు 6 నెలల నుంచి కష్టపడి తీరా కోసుకునే టైంకు మాకు ఫ్లడ్ వల్ల ఇబ్బంది జరుగుతుంది. దీనికి కనీసం మేము ఎకరానికి 30,000 రూపాయల నుంచి 35,000 రూపాయల ఖర్చు పెట్టినాము. ఇప్పుడు కోసుకున్న వారంలో కోసుకున్న వరకు ఈ ఉధృతి తుఫాను వల్ల మా రైతులందరూ నష్టపోయింది. అధికారులు వచ్చారా? వచ్చి ఈ ఏదైతే వరద ప్రభావంతో పంట కోతకు గురైనటువంటి ఈ పొలానికి ఇట్లా చూసి మన సాయం చేస్తానికి ఇట్లా చెప్పేలా? సాయం అనే మాట ఏం చెప్పలేదు కానీ జనగామ జిల్లా ఏఓ గారు ఏఈఓ గారు వచ్చారు, డిస్టిక్ ఆఫీసర్ వచ్చారు, మా రణపల్లి మండల ఏఓ గారు వచ్చారు, ఏఈఓ గారు వచ్చారు. అయినా కూడా వాళ్ళు చూసిపోవడం వరకే తప్ప మాకు సాయం అందడం లేదు. ఇది కనీసం 10 సంవత్సరాల నుంచి మాకు ఈ ఇబ్బంది జరుగుతుంది. మాకు చాలా ఇప్పుడు అసలు ఈ నీళ్లు పటేల్ చెరువు నుంచి రాణాదపల్లి చెన్నకేశ్వర్లో పోవాలి. వెల్ది దగ్గర అప్పుడు గతంలో ఉన్న పాలకులు దాన్ని డ్యామేజ్ చేయడం వల్ల మాకు ఇబ్బంది. ఆ ఫ్లడ్ అంతా ఇటు వస్తుంది. అది అసలు రాణాదపల్లి చెన్నకేశ్వర్లోకి పోవాలి. ఆ వాటర్ కనుక అటు పోయేది ఉంటే మాకు ఈ వెల్ది నుంచి ఇక్కడి వరకు మినిమం 400 ఎకరాలు నష్టం జరుగుతుంది. అక్కడ ఉన్న రైతులు మినిమం 100 మంది రైతులు నష్టపోతున్నారు. ప్రతి సంవత్సరం ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి ఇదే బాధ అవుతుంది. మమ్మల్ని దయచేసి గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుచున్నాము. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? ఓన్లీ వరి సాగేనా, ఇంకా పత్తి గిట్ల ఏమైనా పండించారు? వరి సాగు చేసినాం సార్. 4 ఎకరాలు చేసినాం. 4 ఎకరాలు చేతికి అందిన పంట మొత్తం నేలమట్టం అయిపోయింది సార్. ఇప్పుడు 6 గాళ్ళ కష్టం చేసింది చేతికి రాకుండా పోయింది. ప్రతిసారి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇదే తిరిగి నడుతుంది. ఏ పాలకులు వచ్చి, ఏ రాజకీయ నాయకులు వచ్చి మమ్మల్ని ఎవరు ఆదుకుంటలేరు. నష్టపరిహారం కూడా ఎవరేమి ఇస్తలేరు సార్. అంటే ప్రభుత్వం ఆదుకుంటా అని చెప్తుంది. అధికారులు వచ్చారా మీ దగ్గరికి? ఎవరు రాలేదు సార్. ఎవరు రాలేదు ఇప్పటి వరకు. ఎవరు రాలేదు. ప్రతిసారి ఇదే జరుగుతుంది సార్. మాకు ఈ వరద ఇటు వాగు లేదు సార్. జమాన్ నుంచి వాగు లేదు. ఇప్పుడు గత పాలకులు ఏదో చేసి అది దెంపిర్రు. అక్కడ మత్తడు ఉండే ఆ చెక్ డ్యామ్ దెంపుడు వల్ల ఇటు వస్తుంది. రాను ఇటు వరద పెద్దగా అయ్యి మాకు ఈ నష్టం జరుగుతుంది సార్. దాదాపుగా 400 ఎకరాల దాకా నష్టం జరుగుతుంది. మాకు మళ్ళీ అక్కడ చెక్ డ్యామ్ కట్టి నీళ్ళు రాకుండా చేయాలి. చేస్తే మాకు జర ఈ భూములు ఎక్కర వస్తాయి సార్. భూమి కూడా చాలా డ్యామేజ్ అవుతుంది. పంట నష్టం అవుతుంది. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ
వాళ్ళు ఇక్కడ శ్రద్ధ పెట్టి వెల్దిగుట్ట దగ్గర ఉన్న చెక్ డ్యామ్ను కట్టేది ఉంటే పటేల్ చెరువు నీళ్లు మొత్తం శనేశ్వర్లకు పోయి శనేశ్వర్ల నుంచి బాన్చిపేట చెర్లకు పోతాయండి. మాకు ఇబ్బంది అవుతుంది. దయచేసి మా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు, కడియం కావ్య గారు దీని మీద ఇంట్రెస్ట్ పెట్టి మాకు సహకరించాలి, రైతులకు అందరికీ సహకరించాలని కోరుచున్నాం. అంటే మొత్తానికి వరద ప్రభావితం వచ్చే ప్రాంతాల్లో అనేక ఎకరాల్లో కూడా పంట నష్టపోయినట్టు కూడా రైతులు చెప్తా ఉన్నారు. మొత్తం ఎన్ని ఎకరాల్లో పంట నష్టపోయే అవకాశం ఉంది? ఎన్ని కిలోమీటర్ల మేర వరద వచ్చే అవకాశం ఉందంటారు? మండలంలో దాదాపు పత్తి, వరి ఎక్కువ పెట్టింది మన రఘునాథపల్లి మండలంలో. ఎంత అంచనా అని మనం ఇప్పుడు వేయలేము. సర్వే చేస్తే కానీ అధికారులు సర్వే చేస్తే ఎన్ని ఎకరాలని తెలుస్తుంది. దాదాపు మెజార్టీ పత్తి, వరి ఈ మండలంలో 100 ఎకరాలు నష్టపోయింది. వరులు మొత్తం కోసే టైంకు ఇక మొత్తం వానొచ్చి ఆగమైపోయింది. రెండోది కళ్ళాలలో కొన్ని కోసినవి ఇట్లా ఖరాబ్ అంటే కోసినవి కూడా ఇంతవరకు ఎక్కడ ఐకేపీ సెంటర్లో కాంటలు పెట్టలేదు. కాంటలు పెట్టక అట్లా ఐకేపీ సెంటర్ కోసినవి అట్లా నష్టపోయినాయి, కోయని ఇట్లా నష్టపోయినాయి. బాగా రైతులు నష్టపోయింది కాబట్టి వెంటనే ఒక్కొక్క రైతుకు వడ్లకు ఎకరానికి 20,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. ఎందుకంటే 35,000 రూపాయల దాకా ఖర్చు వచ్చింది. దీన్ని వెంటనే రైతులకు ఎకరానికి 20,000 వడ్లకు ఇవ్వాలి, ఎకరానికి 30,000 దాకా పత్తికి నష్టపరిహారం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే తూతూ మంత్రంగా అధికారులు ఏదో ఇప్పుడు వచ్చి చూసి రైతులు అప్పటి వరకు మేము ఉన్నాము, మేము చూసుకుంటాం, మేము చేస్తామని పోతారు. దాన్ని మళ్ళీ పైరోగ పట్టి అన్యాయం ఇప్పుడు ఇది ఎడ్ల మళ్ళేసింది. దాదాపు ఇప్పుడు నేను చూసిన కాడికి వెళ్ళి 5-6 ఏళ్ళ కాడికి వెళ్ళి వాగిట్టు వచ్చి మొత్తం ఆయన కోసుకునే టైంకు ఖరాబ్ అవుతుంది. కానీ ఖరాబ్ అయిన రైతుకు కరెక్ట్ న్యాయం జరుగుతలేదు. మేము అధికారులకు చెప్తున్నాం, ఎక్కడైతే ఎవరికి బాగా డ్యామేజ్ అయిందో వాళ్ళకు ఖచ్చితంగా పైరో లేకుండా సర్వే చేసి వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి ప్రభుత్వం. ఏదో తూతూ మంత్రంగా మాట్లాడి చూసి పోయి చేతులు పునేది కాదు. వెంటనే రైతులకు నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి. లేకపోతే రైతులను ఆదుకోకపోతే రైతుల పరిస్థితి బాగా ఘోరంగా ఉంటుంది. అందుకే రైతులను ఆదుకోవాలని మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది రైతుల ఆవేదన. మొత్తంగానైతే మనం చూస్తున్న విజువల్స్లో మొత్తం ఇది వరి పొలం. ఈ వరి పొలం మొత్తం కూడా ఇసుక మేటలు వేసింది. దీని కింద మొత్తం కూడా వరి సాగుకు సంబంధించిన పంట మొత్తం మునిగిపోయింది. మొత్తం రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాదు మనం విజువల్స్లో చూసుకోవచ్చు మొత్తం వరి కంకులు కూడా నీట మునిగిపోయి ఏదైతే ఇసుక మేటల కింద పోయిన విజువల్స్ను మనం చూడొచ్చు. ఇదిగో ఈ మొత్తం వరి కంకులు కూడా మునిగిపోయినాయి, మొత్తం బురదగా అయిపోయింది. దీంతో రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇదే కాదు, కేవలం ఈ రణత్పల్లి రైతులే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతాంగానికి మొత్తానికి ఈ తుఫాను ఒక తీరని కష్టాన్ని, కన్నీటి వెదను మాత్రమే మిగిల్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో.